ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వినాయకుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే వినాయకుడిని సంబోధించేటప్పుడు మనం ఎక్కడన్నా గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు పలానా చోట ఇలా గణపతి ఉంటారు, కొన్ని చోట్ల ఏంటంటే వారి భార్యలతో సహా వారు ఉన్నారు అని చెప్పి సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు అని చెప్తూ ఉంటారు. సిద్ధి బుద్ధి అనేది వారి భార్యలు అని తెలుసు, కానీ వారి వివాహం అసలు ఎలా జరిగింది? ఎందుకంటే దేవతల వివాహం ఆ సందర్భాలను బట్టి అక్కడ వివాహం ఆడుతూ ఉంటారు. తల్లిదండ్రుల సమక్షంలోనే గణపతికి వివాహం జరిగిందా? అసలు ఎలా జరిగింది వివాహం? వారి సంతానం అసలు ఎవరెవరు ఉన్నారు? వీరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు మన ధర్మ ప్రకారం అయితేనండి బ్రహ్మచారులు అని ప్రత్యేకంగా ముద్ర వేసి వీరు కుమార దేవతలు అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ముగ్గురు ప్రధానంగా మనకు కనపడేది. ఒకడు వినాయక స్వామి, ఇంకొకళ్ళేమో కుమారస్వామి, తరువాత ఒకడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి తెలుసు, వినాయకుడు బ్రహ్మచారా మరి. అయితే మన వాళ్ళు ఊరుకుంటారా? ప్రతి వాళ్ళకి కూడా తీసుకొని ఎవరో భార్యను తీసుకొచ్చి అంటగడితే గాని ఊరుకోరు వీళ్ళు. ఎందుకంటే మేము పడిన బాధ నువ్వు కూడా పడతాయి అని అంటుంటారు వీళ్ళు కదా. అందుకోసం అని చెప్పి వాళ్ళకు కూడా ఓ భార్యను తీసుకొచ్చి అంటగట్టేస్తూ ఉంటారు. మరి ఘోటక బ్రహ్మచారిగా పేరుగాంచినటువంటి ఆంజనేయ స్వామికి సువర్చలాదేవి అనే ఒక ఆమెనిచ్చి వివాహం చేసేసారు. మన వాళ్ళే చేసేసారు. ఉంటుందండి, చాలా చోట్ల ఉంటుంది, చేస్తారు. అలాగనే వల్లి దేవసేన అనేటువంటి ఇద్దరు భార్యలను తీసుకొచ్చి కుమారస్వామికి ఇచ్చి వివాహం చేసేసాం. మనమే చేస్తాం, పెళ్లి పెద్దలం మనమే. సరే, ఇక వినాయకుడికి కూడా ఏం చేస్తున్నాము అంటే సిద్ధి బుద్ధి అనేటువంటి ఇద్దరు భార్యలు తీసుకొచ్చేసి పెట్టేశాం. ఇవి అన్నీ కూడాను ఒక సూచనలు అంతే. అంటే ప్రతి దేవతకి కూడా ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది. శక్తి లేనిదే ఏ దేవుడు ఉండడు. ఆ శక్తికి ఒక రూపం ఇచ్చుకున్నాం. ఆ రూపానికి మనం ఏమంటున్నాం ఇక్కడ, ఆయన వెన్నంటి ఉండేది కనుక, శక్తి లేకుండా ఏ మనిషి ఉండడు కనుక, కాబట్టి ఈ వెన్నంటి ఉండేటువంటి ఆమె భార్య అవుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో భార్యని పేర్లు పెట్టేసేసాం. కానీ ఎవరో ఆ సిద్ధి బుద్ధి ఎవరికో పుట్టినట్టు, లేకపోతే అంటే ఆ కథ కూడా చెప్పినా చెప్తారు ఎవరన్నా, దానికి ఏమిది లేదు. ఫలానా రాజుగారికి సిద్ధి అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది, ఇంకో రాజుగారికి బుద్ధి అనే అమ్మాయి ఉండేది. వాళ్ళిద్దరు రోడ్డు మీద పోతూ ఉంటే వినాయకుడిని చూశారు, మోహించారు, ఇట్లా ఏదో కథ చెప్పేస్తారు. కానీ వాస్తవానికి అదేమి జరిగినటువంటిది కాదండి. కానీ వాళ్ళిద్దరూ కూడాను వీరి చేత మనకి అనుగ్రహింపబడేటువంటి శక్తులు. అంటే వినాయకుడిని పూజిస్తే మనకు కలిగేది ఏమిటి అంటే, మనం బుద్ధి బాగా ప్రచోదనం అవుతుంది, బుద్ధి బాగా కలుగుతుంది వినాయకుడిని గనక ఆరాధన చేస్తే. దానివల్ల మన కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి బుద్ధి సిద్ధి ఇవి రెండూ కూడాను మనకి అనుగ్రహించేటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండు శక్తులు ఆయన ద్వారా వస్తున్నాయి కనుక వాళ్ళిద్దరూ ఆయనకి భార్యలని పేరు పెట్టేశాం. అక్కడ దాకా ఆగితే పర్వాలా, మనం వినాయకుడి విషయంలో ఇంకాస్త 2 అడుగులు ముందు కూడా వేసేసాం. వాళ్ళిద్దరికి ఇంకా 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పి, ఏమిటి ఆ పిల్లల పేర్లు అంటే, ఒక పిల్లవాడి పేరు క్షేమంట, ఇంకో పిల్లవాడి పేరు లాభం అని పెట్టేసాం. క్షేమము లాభము అని చెప్పి, ఈ క్షేమము లాభము కూడా ఏంటి మళ్ళీ చెప్పండి. సిద్ధి బుద్ధి ఉంటే మీకు కలిగేది అవేగా, క్షేమంగా ఉంటాం, లాభంగా ఉంటాం, ఇవి రెండే కలుగుతాయి. అంతేనా? ఈ క్షేమము లాభం బాగా ఉంటే ఏమవుతుంది? ఆనందంగా ఉంటారా మీరు? కాబట్టి ఇంకో అమ్మాయిని పుట్టించేసాం ఆయనకి, సంతోషి మాత అని పేరు పెట్టేసాం ఆమెకి. సంతోషి మాత కూడా వినాయకుడి యొక్క కుమార్తె. ఇలాగా ఒక మంచి కుటుంబాన్ని తయారు చేసేసి వినాయకుడిని కూడా అక్కడ కూర్చోబెట్టేసి, రేపటి నుంచి ఆయన ఆ పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయాడనో, స్కూల్ నుంచి తీసుకొచ్చాడనో ఈ కథలు కూడా చెప్పేసుకుంటుంటాం మనం. ఇవన్నీ కూడాను అంటే ఇవి చెప్పుకోవటంలో ఇబ్బంది ఏం లేదండి. కానీ అవన్నీ కూడాను వినాయకుడి ద్వారా మనకి లభించేటువంటి గొప్ప వరాల కింద మనం గనక భావం చేసుకుంటే, ఇప్పుడు మన సాంప్రదాయంలో అండి మీరు ఎక్కడైనా చూడండి, ఇట్లా పళ్ళెం లోపల స్వస్తిక్ ముద్ర వేస్తారు కదా. ఈ స్వస్తిక్ ముద్ర ఏంటి అని అంటే, అది ఈ 4 ముఖాలు కూడాను ఆ వినాయకుడు పుట్టిన దానికి సంకేతమైనటువంటిది.
అంటే ఆ చవితి నాడు పుట్టాడు కదండి, ఆ చతుర్థి దానికి సూచించేటువంటిది ఆ 4 ముఖాలు. ఈ 4 ముఖాలు అయిన తర్వాత పైన ఇట్లాగ 4 గీతలు కూడా గీస్తారు. ఈ 2 గీతలు ఇక్కడ గీసేటువంటి గీత సిద్ధి బుద్ధికి, ఇక్కడ గీసేటువంటి గీత క్షేమానికి లాభానికి. అంతా అయిపోయిన తర్వాత మధ్యలో చుక్క పెడతాం. ఆ చుక్క సంతోషి మాతకి గుర్తుగా. వీళ్ళందరూ కూడా వినాయకుని యొక్క పరివారము. అంటే ఇది కేవలం వినాయకుడి విషయంలోనే కాదు, భగవానుడి విషయంలో అందరిలో శ్రీమన్నారాయణుడి గురించి ఆరాధన చేసేస్తే శ్రీమన్నారాయణుడి యొక్క పరివార దేవతలు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఆయనకి ఫ్రెండ్స్, తర్వాత ఆయనకి అన్నలు తమ్ముళ్ళు వీళ్ళు వాళ్ళు ఎన్నెన్నో రకరకాల చుట్టరికాలు మనం కలిపేస్తూ ఉంటాం అన్నమాట. ఆయన చెల్లెలు దుర్గాదేవి అని చెప్పి, శివుడేమో బావమరిది అని చెప్పి, ఇలాగా ఇవన్నీ కూడా అనిపెట్టు. అంటే ఇవన్నీ ఏరి కోసం అనంటే ఎప్పుడు కూడాను మీకు ఒక మహానుభావుడు హిందీ సాహిత్యంలో మనకుండా రామచంద్ర శుక్ల గారని ఆయన పేరు. ఆయన అంటాడు, స్వర్గీయ వస్తువే ధర్తీ సే ఛుయే బినా కభీ పూర్ణ నహీ హోతి అంటాడు ఆయన. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడ స్వర్గంలో ఏదో ఉన్నది అని అంటాము, ఏదో ఉన్నది అని చెప్తే ఎవడికి అర్థం కాదు. అక్కడ అమృతం ఉంది అన్నాడు అనుకోండి, అమృతం అంటే ఎలా ఉంటుందయ్యా అని అంటే ఇదిగోండి ఎవడికి తోచినట్టు వాడు వాడి దృష్టిలో అమృతం అది, అంతే కదా. వాడు బాగా మంచి అద్భుతమైన స్వీట్ తిన్నాడు అనుకోండి, అబ్బా అమృతం లాగుంది. వాడు మందు కొట్టాడు అనుకోండి, వాడికి అది అమృతం లాగా ఉంటుందని. ఎవడికి ఏది ఇష్టం అయితే దాన్ని అమృతం అంటాడు. కాబట్టి నువ్వు అమృతం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉండే ఒక వస్తువుతో నువ్వు చెప్తేనే అది నీకు అర్థం అవుతుంది తప్పితే లేకపోతే నీకు అర్థం కాదు. అందుకని ఈ బంధాలన్నీ మనకున్నాయి. ఈ బంధాల్లో మనం బంధించకపోతే దేవుణ్ణి కూడా మనం ఎవరో తెలుసుకోలేము ఆయన్ని. అందుకోసం అని చెప్పి మనం ఈ రూపాలన్నీ పెట్టుకుంటామే కానివ్వండి, ఇవన్నీ ఏదో వినాయకుడికి ఉండేటువంటి బంధనాలో లేకపోతే ఇంకోటో ఏమీ కాదు. లేకపోతే ఎప్పుడు వాళ్ళిద్దరిని వేసుకొని ఈయనేమో కులుగుతూ తిరుగుతూ ఉంటాడు అక్కడేమి. ఆయన వల్ల మనకు వచ్చేటువంటి గొప్ప శక్తులు అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఆ రకంగానే మనం దాన్ని స్వీకరించడం అనేటువంటి చాలా మంచి పద్ధతి. మాకు ఇప్పుడైతే తెలిసింది అసలు విషయం ఏమిటి అనేది. చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలండి. నమస్తే.